హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే మేము మా తేజస్విని శిరీష ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. చికెన్ ఫ్రైడ్ రైస్. తేజస్విని ఇవాళ సోమవారము నాన్ వెజ్ తినదు, అందుకని దానికి వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. అయితే మేమెవరం ఖాళీగా ఉండేవాళ్ళం కదా, డ్యూటీకి వెళ్ళి వచ్చేవరకల్లా చీకటి అయితే పడిపోయింది. అందుకని బయట నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాము, కానీ బయట నుంచి తెచ్చుకున్నాము. ఓకేనా, స్టార్ట్. పాపం నా వీడియో కోసం మా తేజస్విని విషయాన్ని కూడా ఇబ్బంది పెట్టేసాము. మరి ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది, అందుకని తప్పదు. అది నల్లగా ఎవరు ఫస్ట్ తింటారో చూడాలి. సూపర్ ఉంది చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఇంకో విషయం మర్చిపోయాను, పూరీలు కొనుక్కున్నాము. పూరి అయితే ఇంట్లో చేసింది, కొంచెం బ్లర్ వస్తుంది, ఏమనుకోకండి. ఎలా ఉంది తేజస్విని? బాగుంది. అందరం వర్క్ చేసేవాళ్ళమే. పాపం నా వీడియో కోసం వీళ్ళు వచ్చారు ఇక్కడికి మళ్ళీ, ఎందుకంటే ఫుల్ వీడియో కొంచెం ఫుడ్ పెట్టాలని అనుకున్నాను అనమాట. అందుకని కనీసం వారానికి ఒక్కసారైనా ఫుల్ వీడియో పెట్టాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఏమంటారు? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మేము చూస్తాం కాబట్టి మేము కూడా చేస్తాం ఏమన్నా. తేజస్ని ఎంకరేజ్ బాగా చేస్తుంది పాపం వీడియోస్ కోసం. అది పాపం చిన్న పిల్లల్ని పెట్టుకొని డ్యూటీకి వెళ్ళి కూడా మళ్ళీ వచ్చింది. అలాగే మా శిరీష కూడా తన దూరం నుంచి వచ్చింది. పోయినసారి వీడియోలో ఎవరు విన్నర్ ఛాలెంజ్ మా వదిన, ఈసారి విన్నర్ ఎవరో చూద్దాం. కంపల్సరీ ఫుడ్లో ఇదైతే ఉండాల్సిందే. కొంచెం వీడియో బ్లర్ వస్తుందండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈసారి వీడియో బయటకు వెళ్ళి ఫుడ్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది బయటకు వెళ్ళి. అదే చెప్తున్నాం కదా, అందరం వర్క్ చేసేవాళ్ళమే, దానికంటూ టైం తీసుకోవాలి. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కాకపోతే టైం దొరకట్లేదు. ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పీస్ ఎక్కువ పెద్దగా చెప్పమ్మా, అన్ని చికెన్ పీసెస్ ఉన్నాయి. పూరి పీస్ చాలా బాగా నచ్చింది. పూరి చికెన్ పీస్ అనుకుని తినేస్తున్నానండి, చూడండి. బాగుంది, కొంచెం కాస్ట్ ఉంది, పర్వాలేదు, టేస్ట్ బాగుంది. వీడియో ఉందిరా, సరే పో వెళ్ళిపోయి.
తేజస్విని ఫస్ట్ అయిపోయేటట్టుంది. ఏంటి ఏయ్ వద్దు, ఉండే వాడే వస్తాడులే. లక్కీ వెళ్ళి నాన్న ఒక ముద్దు పెట్టుకొని వీడియోకి అడ్డం వస్తున్నాం. పైకి వెళ్ళండి, మీరు పైకి వెళ్ళండి. అది పాపం ఇవాళ మండే కదా, నాన్ వెజ్ తినదు. లేకపోతే మేము అసలు వేరే అనుకున్నాము, పూరి విత్ చికెన్తో తినాలి అనుకున్నాము. కానీ నాన్ వెజ్ తినను అని చెప్పింది. అంతది వద్దు అని చెప్తాను మన పిల్లలు. మీ సపోర్ట్ వల్ల కొంచెం ఫుల్ వీడియోస్ ఇంకా కొంచెం వెరైటీగా తీయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం మేము. ఎందుకంటే సపోర్ట్ వచ్చేదాన్ని బట్టి వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. సపోర్ట్ చేయడం వల్ల ఇంకా 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 చెయ్యాలి, ఇంకేమన్నా ట్రై చేయాలి అన్న ఆలోచన వస్తుంది. ఆల్రెడీ ఇన్స్టా ఉండే ఎవరో ఒక మహాతల్లి అనింది, ఎక్స్ప్రెషన్ బాగా చేస్తున్నావు అంటే నువ్వు అనే వరకల్లా వాళ్ళ మీద కోపంతో ఇన్స్టా డిలీట్ చేయాల్సి వచ్చింది. అసలు చేయకూడదు అలాగా. పనికి మాలినోళ్ళు బాగానే మాట్లాడుతుంటారు, వాళ్ళకి చెయ్యని చేత కాదు, వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు అంతే. ఇప్పుడు వెళ్ళి మేము బయటికి వెళ్ళి ఇళ్ళల్లో పనులు చేసి బయట పని చేసి వచ్చి ఇది ఎందుకు చేస్తున్నాం తెలుసా, ఏదో సక్సెస్ అయితే డబ్బులు వస్తాయని. ఇదంతా తెలివి ఉండదు, మాట్లాడేస్తారు ఏదో. చిన్న పిల్లోని వేసుకొని ఇది వెళ్ళి పని చేసేది, అది ఇద్దరు పిల్లలను పెట్టుకుని అది పని చేస్తుంది, అందరు పని చేసేవాళ్ళు. అయినా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడతారు జనం. మేము అయినా బాధపడం, మీరు అన్నందుకైనా ఎక్కువ చేసే చూపిస్తాం తప్ప అంతే, తగ్గేది. మీరు అంటే మాత్రం మేము ఎందుకు రోజు రెచ్చిపోవాలి? అంతే, మీరు అన్నారని మెచ్చిపోవాలా? అదే వదిలింది అయిపోతుంది, అయిపోయింది వదిలింది, రైస్ అయిపోయింది. ఓకే అండి, ఈరోజు ఫస్ట్ ఛాలెంజ్లో విన్నర్ మా వదిన శిరీష్ అయితే అయిపోయింది. ఓకే, ప్లీజ్ అండి వీడియోని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.